Hello everyone, welcome back to my channel. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ C23 రిలేటెడ్గా డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. మీకు ఫర్దర్ అప్డేట్ సెకండ్ ఇయర్ కూడా వెళ్తున్నారు కదా, మీకు M2 ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేవి మనమైతే అన్నీ అందులో కూడా చెప్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో భాగంగా నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బట్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే, ఆల్రెడీ నిన్న మనకి ట్రిపుల్ ఈ రిలేటెడ్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్వశ్చన్ పేపర్ ఇది ఒకసారి అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి. అండ్ నేను మీకు డీటెయిల్డ్గా ఆల్రెడీ C20 స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్లోని డీటెయిల్డ్గా ఏ క్వశ్చన్ నుండి ఎలాంటి మోడల్స్ అడుగుతాడు అని చెప్పి వీడియో చేయడం జరిగింది. అండ్ C20కి మీకు కూడా సిలబస్ ఏమీ చేంజ్ చేయలేదు. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్డ్ కమెంట్ కింద ఆ లింక్ ఇస్తాను, చూడండి. షార్ట్స్ అండ్ ఎస్సేస్ బోత్ ఏ క్వశ్చన్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఏ మోడల్స్లో అడుగుతాడని చెప్పి డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను. C20కి సేమ్ సిలబస్, ప్యాటర్న్ మారలేదు, మార్క్స్ చేంజ్ చేయలేదు, ఎక్కడ ఏమీ మారలేదు. కాబట్టి మీరు దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. ఓకేనా? సో లాస్ట్ నిన్న ట్రిపుల్ ఈ వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు చాలామంది. ఒకసారి అయితే చూడండి. అదేంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు, ప్రింట్ ది ఫాలోయింగ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ క్యాపిటల్ ఇంక్లైన్డ్ లెటర్స్ ఆఫ్ 10 mm సైజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వర్డ్ ఇచ్చాడు, దాన్ని ఇంక్లైన్డ్ క్యాపిటల్ లెటర్స్, ఇంక్లైన్డ్లోని యాంగిల్ తీసుకొని కొంత కంపస్ ద్వారా మనకి ప్రొట్రాక్టర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 10 mm సైజ్ వచ్చేటట్టు కానీ మీరు జస్ట్ అలాగా మీరు డ్రా చేయాలి అక్కడ, అర్థమైందా? సో అది ఫస్ట్ క్వశ్చన్. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న ఏది ఉన్నా కూడా ఇది డైమెన్షనింగ్ లెటర్స్లోని మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అది క్వశ్చన్ అది. ఓకే, సెకండ్ వచ్చేసినప్పటికీ డైమెన్షన్స్ ఉంటాయి మనకి, ఫుల్ స్కేల్ డైమెన్షన్స్. అది ఆ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నేనైతే ఇది క్వశ్చన్ పేపర్ మాత్రమే చూపిస్తున్నాను, ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది అని చెప్పి నేను డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాను కదా, అందులో అనాలిసిస్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ అయితే మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, మీరు తీసుకోండి, లైక్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను ఒకసారి పెడతాను మీకు ఎక్కడ కనిపించకపోతే. ఓకే, ఇది ఫైనల్ క్వశ్చన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నుంచి. ఓకే, సో అంతే. మీకు కనిపించకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఐల్ సెండ్ యూ. ఓకే, బ్లూ ప్రింట్ చూద్దారా లేదా అనేది ఒకసారి సో ఒక్కసారి బ్లూ ప్రింట్ చూసుకోండి మీరు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ టోటల్గా 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 మార్క్స్లోని 30 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు, అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మీకు రావాలి, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఇంటర్నల్స్తో సంబంధం లేకుండా 60కి 30 వస్తేనే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో పాస్ అవుతారు, లేదు అనుకుంటే ఫెయిల్ అవుతారు. చూసుకోండి ఒకసారి. ఇంటర్నల్స్లో మీకు ఎన్ని ఉన్నాయండి, 40కి 40 ఉన్నా కూడా ఫైనల్ ఎగ్జామ్లో 60కి 30 రావాలి ఇది. ఓకే, సో అందులో భాగంగా బ్లూ ప్రింట్ చూసుకొని నేను పెట్టిన డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా పాస్ అవుతారు. ఓకే, అవి ప్రిపేర్ అవ్వాలి, అట్లీస్ట్ చూడండి ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బ్లూ ప్రింట్ విధానంగా చూస్తే ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్ ఉంది కదా, అందులో నుంచి ఒక షార్ట్ వస్తుంది. జస్ట్ అంటే మీకు ఏదో ఒక వర్డ్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని మీకు ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ చేయమంటాడు. ఓకే, నెంబరింగ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, తర్వాత డైమెన్షనింగ్ ప్రాక్టీస్లో టోటల్గా 5 టైప్స్ అయితే ఉంటాయి. ఆ టైప్స్ నుండి మీకు ఒక ఫిగర్ ఇచ్చి దాన్ని ఆ పర్టికులర్ డైమెన్షన్లోని మీకు రాయమని చెప్పి అడుగుతాడు. ఓకే, అది ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అది. తర్వాత జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుండి ఒక ఎస్సే వస్తుంది, లైక్ ఆ ఎస్సేలోని ఎలిప్స్ ఉంటుంది, కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ ద్వారా, అండ్ అలా ఇన్వల్యూట్ ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకి సైక్లాయిడ్ ఉంటుంది. ఇవి మెయిన్గా అడిగే క్వశ్చన్స్. ఓకే, అండ్ ఒక షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టానని చెప్పాను కదా, చూడండి మీకు బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అండ్ ఆక్సిలరీ ప్లేన్స్ అని చెప్పి ఉంది కదా, అందులో నుంచి మనకి ఏంటి అంటే ఆక్సిలరీ ప్లేన్స్ అని చెప్పి ఉంటుంది. ఆక్సిలరీ ప్లేన్ ఒకటి ఇస్తాడు, దానికి ఆక్సిలరీ ప్లేన్ డ్రా చేయమంటాడు, ఆక్సిలరీ వ్యూ. దానికి 5 ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఇవి 4 షార్ట్స్ ఇప్పటివరకు చెప్పింది. అండ్ అలానే ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ నుండి ఒక ఎస్ఐ, సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ నుండి ఒక ఎస్ఐ, సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే సెక్షనల్ వ్యూస్, అండ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నుండి ఒక ఎస్ఐ, ఐసోమెట్రిక్ వ్యూ నుండి ఒక ఎస్ఐ, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నుండి ఒక ఎస్ఐ. నేను చెప్పింది వినండి, మీరు 30 మార్కులు రావాలి అంటే పక్కా 4 షార్ట్లు అటెంప్ట్ చేయాలి, అలాంగ్ విత్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, సెక్షనల్ వ్యూస్, అండ్ అలానే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుండి మినిమం ఈ 3 ఎస్ఏస్, అంటే అందులో 20 ఇవి 30, 50 మార్క్స్ కానీ మీరు అటెంప్ట్ చేస్తే అప్పుడు మీకు 30 వస్తాయి. మీరు 50 అటెంప్ట్ చేయకుండా 30 40 అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎప్పుడు ఫెయిల్ అవుతారు, అవి కరెక్ట్గా రాస్తే ఓకే, గీయకపోతే డ్రా చేయకపోతేనే ఫెయిల్ అవుతారు. అండ్ అలానే పేపర్ ఇస్తారు కదా మీకు, డ్రాయింగ్ పేపర్ ఇచ్చిన తర్వాత అది క్లియర్ కట్గాని డ్రా చేయండి, పిచ్చి పిచ్చిగా డ్రా చేయకండి. టైం తీసుకుని ఏదైతే వస్తుందని మీకు అర్థమవుతుందో ముందుగానే డ్రా చేయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయారా, ఒక్కసారి డయాగ్రామ్ వేసిన తర్వాత మీకు ఆ 3 hours కాదు కదా, 5 hours ఇచ్చినా కూడా సరిపోదు మళ్ళీ మీరు రీడ్రా చేయడానికి. ఓకేనా?
ఎందుకంటే ఇది డిఫికల్ట్ సబ్జెక్ట్, ఇది చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తర్వాత ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అని చెప్పి రాయమని చెప్తారు అక్కడ పేపర్లోని. అది మస్ట్ అండ్ షుడ్గా రాయండి, లేదంటే మీరు 70 అని పెడతారు. 70 అంటే సెంటీమీటర్సా కిలోమీటర్సా ఏంటవి తెలియదు. కాబట్టి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అని చెప్పి కింద రాయమంటారు, అలా రాయండి. ఓకే, మర్చిపోకండి. థ్యాంక్ యూ.